మున్సిపల్ కమిషనర్ గారు ఆదేశాలు సారు మేము తీసామనేది ఇక్కడ ఒక క్లాస్ 4 ఎంప్లాయ్ చెప్పాడు. ఇది ఈ ఫ్లెక్సీలు తీసేసి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ అయినటువంటి ఊరుపల్లి శేషారావు గారు ఫ్లెక్సీలు తీసేసి ఒక మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశానుసారం మేము మినిస్టర్ గారిది చైర్మన్ గారిది ఇక్కడ కట్టమన్నారు, ఇది తీసేయమన్నారు ఇమీడియట్గా ఎక్కడున్నా సరే అని వాళ్ళు క్రెయిన్ మీద సామాన్తో సహా ఇవన్నీ కూడా తీసేసి కింద పాడేసి వాళ్ళు ఇష్టమైనట్టు చేసిన పరిస్థితి. దారికి పోయే వాళ్ళు అందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు బతికున్నారా చచ్చిపోయారా అంటే మేము ఈవేళ చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈవేళ కారణం ఒక కూటమి అయ్యుండి మేము కూటానికి మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ అన్ని రకాలుగా మేము ప్రాణం పోయినా సరే కూటాన్ని నెక్కించాలి, దుర్గేష్ గారిని నెక్కించాలంటే అదే వెనకాల ఎంప్లాయీస్ చేస్తున్నారో కుట్రదారులు ఎవరన్నా చేస్తున్నారో ఎవరు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఈ శేషారావు గారి ఫోటో తీసేసి అక్కడ దుర్గేష్ గారి ఫోటో పెట్టవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? కూటమి కదా, ఇద్దరు కలిసి ఉంటే నష్టం ఏంటి? ఈయన ఒక ఒంటరాన్ని వాడు అయ్యాడా? ఇవాళ పార్టీ గెలిచాక ఈ శేషారావు కానీ తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ అంటరాని వాళ్ళ కింద చూసినటువంటి పరిస్థితి ఇవాళ ఇక్కడ మన నిడదవోలు మున్సిపాలిటీలో జరుగుతుందనేది మీ అందరికీ మనవించుకుంటున్నాం.